తెల్లనివన్నీ పాలు కావు అని. కేవలం రంగును చూసి అది సురక్షితమైన స్వచ్ఛమైన పాలు అని అనుకుంటే మనం చాలా పెద్ద పొరపాటు చేస్తున్నట్లే లెక్క. సరే, అసలు ఈ కల్తీ ఎలా చేస్తారు? దీని వెనుక ఉన్న దిగ్భ్రాంతికరమైన వాస్తవాలేంటో ఇప్పుడు చూద్దాం. వింటుంటేనే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ కల్తీ పద్ధతులు చాలా ఆందోళన కలిగించేవి. ఫస్ట్, చాలా కామన్గా చేసేది పాలను ఎక్కుడు చేయడానికి నీళ్లు కలపడం. సరే, ఇది ఒకెత్తు. ఇక రెండోది, ఆ నీళ్లు కలిపిన పాలు పల్చగా ఉంటాయి కదా, అందుకే చిక్కగా కనిపించడానికి పిండి పదార్థాలు కలిపేస్తారు. మూడోది ఇంకా దారుణం. పాలకు నురుగు వస్తేనే కదా స్వచ్ఛమైనవి అని నమ్మేది, ఆ నురుగు కోసం ఏకంగా డిటర్జెంట్ వాడతారట. ఎంత ప్రమాదమో కదా. ఇక నాలుగోది, యూరియా లాంటి ప్రమాదకరమైన రసాయనాన్ని కూడా కలుపుతున్నారంటే నమ్మగలమా? ఇక అన్నింటికన్నా దారుణమైనది ఐదవది. అసలు పాలతో సంబంధమే లేకుండా కేవలం రసాయనాలతోనే సింథటిక్ పాలను తయారుచేయడం. అంటే మనం తాగేది పాలు కాదన్మాట, ఒక కెమికల్ మిక్స్చర్. మరి ఇలాంటి కల్తీ పాలు తాగడం వల్ల మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఈ కల్తీ వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది అస్సలు తేలిగ్గా తీసుకునే విషయం కాదు. ఈ రసాయనాలు మన బాడీలోకి వెళ్ళినప్పుడు వెంటనే కడుపునొప్పి, జీర్ణ సమస్యలు, అలర్జీలు లాంటివి మొదలవ్వచ్చు. కాని ఇవి పైకి కనిపించేవి మాత్రమే. ఈ కల్తీ పదార్థాలు మనకు తెలియకుండా లోపల చేరిపోయి చాలా కాలం తర్వాత ఇంకా పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలకు కూడా కారణం కావచ్చు. అంటే మన ఆరోగ్యం మీద దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. సరే, ఈ సమస్య ఎంత పెద్దదో అర్థమైంది కదా. మరి దీని నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోకి ఎలా తీసుకోవాలో చూద్దాం. దీనికి కూడా పరిష్కార మార్గాలు ఉన్నాయి. ఇక్కడ అత్యంత కీలకమైన సలహా ఇదే. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం చేయగలిగిన మొదటి ముఖ్యమైన పని ఏంటంటే, ఎప్పుడూ కూడా నమ్మకమైన బ్రాండ్లు లేదా తెలిసిన వ్యక్తుల దగ్గరనుండే పాలను కొనడం. చౌకగా వస్తోందని తెలియని వాళ్ల దగ్గర కొంటే మన ఆరోగ్యాన్ని మనమే ప్రమాదంలో పడేసినట్టు అవుతుంది. ఈ మాట అక్షరాలా నిజం కదూ. మనం తినే తిండి విషయంలో, తాగేవాటి విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే మన ఆరోగ్యం అంత భద్రంగా ఉంటుంది. సరైనది ఎంచుకోవడం మన బాధ్యత. ఇది కేవలం పాలకే కాదు, అన్ని ఆహార పదార్థాలకు వర్తిస్తుంది. మరి ఇదంతా విన్న తర్వాత ఒక్కసారి ఆలోచించండి, మన ఫ్రిడ్జ్లో ఉన్న పాలు ఎంతవరకు సురక్షితం? కాస్త జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి.